దానికి మనిషి కుమారుడిగా దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. అంటే ఒక దేవుడిగా ఉండి యేసుక్రీస్తు మానవ అవతరించి ఆయన శరీరము దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే మాకున్న కష్టాలు ఎవరికి ఉంటాయండి? మాకున్న బాధలు ఎవరికి ఉంటాయండి? మనుషులు కాబట్టి మాకు బాధలు ఉంటాయండి, దేవుళ్ళు కాబట్టి వారికి బాధలు ఉండవండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. నిజమే ప్రియులారా, మనుషులందరికీ బాధలు ఉంటాయి, నిజమే. కానీ యేసుక్రీస్తు కూడా ఆయన మానవ శరీరాన్ని ధరించి భూమి మీద 33.5 సంవత్సరాలు తను జీవించి బాధ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో ఆయన భరించి వెళ్ళాడండి. ఎందుకంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, ఇంకో దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ బాధలు వస్తాయా? దేవుడు ఉంటే నాకు ఈ కష్టం వస్తుందా? దేవుడు లేకే కదా నేను బాధలు పడుతున్నాను, ఇన్ని ఆవేదన చెందుతున్నాను, బాధలన్నీ నాకే వస్తున్నాయి. నా కుటుంబంలోని ఆవేదన ఉంది, నా కుటుంబంలోని ఇబ్బందులు ఉంది, నా కుటుంబంలో ఎన్నో పరిస్థితులను నేను చిక్కుపోతున్నాను కదా అని మనం మాట్లాడుతుంటాం కదా. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చి తన యొక్క 33.5 సంవత్సరాల జీవితంలో తన యొక్క యేసుక్రీస్తు అన్నదమ్ములైనటువంటి వారే యేసుక్రీస్తును నిందించారండి. తన సొంత అన్నదమ్ములే తను అవమానపరిచారండి. సొంత కుటుంబస్తులే ఏం చేశారు తెలుసా? అందరి మధ్యలో తనని అవమానపరచడమే కాకుండా సిలువేయడానికి కూడా వెనకాలలేదండి. కుటుంబ సభ్యులే, అంతేకాదండి, ఆయన ఇతరులకు మేలు చేస్తే ఆయనకి కీడు చేయడానికి ప్రయత్నం చేశారండి. అందుకే బైబిల్లో దావీదు గారు ఒక మాట అంటాడు, నేను అనేకులకు మేలు చేస్తుంటే మేలునకు ప్రతిగా వారు నాకు కీడు పన్నీరని దావీదు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజు కూడా మన మధ్యలో కొంతమంది సహోదరులు కూడా ఉంటారు. వారు కూడా కొంతమందికి సహాయపడుతూ ఉంటారు. అదే సందర్భంలో ఒకవేళ ఆ అప్పుల్లో ఏమైనా ఉంటే వారికి ఒక 10,000 లేకపోతే 20,000 వారు సహాయం చేస్తారు. ఒకవేళ ఎవరైనా వారికి అప్పు ఇవ్వకపోతే వారు ఏం చేస్తారంటే మధ్యవర్తిగా ఉండి వారికి అప్పిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మధ్యవర్తిని తిడతారు, వాళ్ళని తిడతారు. ఎందుకంటే వీళ్ళకి మేలు చేస్తే నాకేంటంటే కీడు చేశారు వీరు అని నీకు బాధ కలగచ్చు. కానీ దావీదు కూడా అంటున్నాడు, దావీదు చాలా మందికి మేలు చేస్తే దావీదుని ఏం చేశారు తెలుసా? తను చంపడానికి చూశారండి. ఆ సందర్భం ఏంటో తెలుసండి, దావీదు సొంత మామగారే అల్లుని చంపాలని తిరిగాడండి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మరి యేసుక్రీస్తు ఆ యొక్క దావీదు జీవితంలో కావచ్చు, యేసుక్రీస్తు కూడా చాలా మందికి మేలు చేయడానికి ప్రయత్నం చేశాడండి. ఏంటి యేసుక్రీస్తు చేసిన మేలు అంటే, ఆయన చాలా మందిని బలహీన పరిస్థితిలో ఉన్న వారిని బలపరిచాడు. అంతేకాదు, ఒకనొక సందర్భంలో ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉన్నాడు. అతను ఎలాంటోడంటే, ఉదయాన్నే 2,000 ఇచ్చి సాయంత్రాన్ని వడ్డీ వసూలు చేసిన వడ్డీల చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే జక్కయ్య. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు సిద్ధపడము అని చెప్పినప్పుడు పక్కన్న వాళ్ళందరూ ఇరుగు పొరుగు వారు అంటున్నారంట, ఏంటి యేసు ప్రభువు ఏంటండి, మరి ప్రేమ కలిగి వారి దగ్గరికి వెళ్ళాలి, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎలాగే ఈ వడ్డీ వ్యాపారం చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళేటండి యేసుక్రీస్తుకి అని అక్కడ ఉన్నవారు అందరూ అనుకుంటున్నారంట. అయితే యేసు అంటున్న మాట, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అనగానే వెంటనే జక్కయ్య ఒక మాట, నా పేరు నీకు తెలియదు కదా, నా ఊరు నీకు తెలియదు కదా, ఏదో నిన్ను చూడాలని ఇలా ఈ స్థలానికి వచ్చాను, అయితే మీరు నన్ను పిలిచారు కాబట్టి ఇప్పుడు వరకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము అంటే వడ్డీ వసూలు చేశాను, ఎవరి దగ్గర అయితే నేను ఉదయాన్ని కొన్ని డబ్బులు ఇచ్చి సాయంత్రానికి వడ్డీ వసూలు చేసుకున్నాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను, నేను ఈ రోజు నుంచి ఏం చేస్తాను తెలుసా? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు వడ్డీ నేను చెల్లించేస్తాను. అంతేకాదు, నా ఆస్తిలో సరిసగ భాగము పేదలకు పనిచేస్తానని వెంటనే అంటున్నాడు. అప్పుడు అంటనే అక్కడ ఉన్నవారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఏంటండి ఇంత వ్యక్తి ఇలా వెంటనే ఎలాగే మారిపోయారంటే, యేసయ్య నీ ఇంటికి వచ్చాడమ్మా. ఆ రోజు జక్కయ్య కోసము తనున్న వేరే ప్రాంతం నుండి మరొక ప్రాంతం దగ్గర జక్కని ఏ విధంగా దర్శించడానికి వచ్చాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రచించడానికి యేసుక్రీస్తు జక్కని పిలుస్తున్నాడు, జక్కయ్య రమ్ము, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇదిగో మీ వీధిలోకి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈయన ఎవరు అంటే ఈయనే ఆశ్చర్యకరుడు,
ఈయనే ఆ బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతిని అతనికి పేరు పెట్టబడిందండి. అలాంటి రక్షకుడైన యేసుక్రీస్తు ఈ రోజు ఆయన యొక్క పుట్టుక గురించే కాదు, ఆయన యొక్క మరణము గురించే కాదు, ఆయన పునరుద్ధానం గురించే కాదు, ప్రపంచమంతా ఈరోజు చెప్పుకుంటుందండి. అందుకే జక్కయ్య రక్షించబడ్డాడు, ఎందుకంటే ఎదికిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. ఎందుకంటే మనం నశించిపోకూడదని, మన అగ్నిలో పోకూడదని. అందుకే అందరూ మారు మనసు పొందాలని యేసుక్రీస్తు ఆశ. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే అందరంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మానవులందరినీ రక్షించడానికి కోసం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టేశాడండి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరు ఇంకెన్నో మాటలు తెలుసుకోవాలని, యేసయ్యా నిజంగా నువ్వు గొప్పవాడు అయితే, యేసయ్యా నువ్వు ఆశ్చర్యకరుడు అయితే, మరి నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేను ఎలాంటి వ్యాధుల్లో ఉన్నానో, ఎలాంటి బాధల్లో ఉన్నానో, ఎలాంటి దుఃఖంలో ఉన్నానో, ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నాను, మొత్తం అంతా నువ్వు హృదయంతో ఎరిగినవాడు కనుక దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు.